ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ గారు, వారు గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటన సక్సెస్ అయింది. ఆ తర్వాత సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. సింగపూర్ పర్యటన కూడా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని సింగపూర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయని, అందులో భాగంగానే 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సింగపూర్ కంపెనీలు సంసిద్ధమయ్యాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటన సక్సెస్ అయింది. తర్వాత సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ఆ సింగపూర్ పర్యటన కూడా సక్సెస్ అయింది. అందులో భాగంగానే కొన్ని సింగపూర్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందుకోసం 45,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అంటే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతారన్నట్టు. నడిచొచ్చే కొడుకు సింగపూర్. ఇప్పుడు కాలం కలిసి వస్తుందంటే ఇదే అన్నమాట. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు మరి నారాయణ, లోకేష్ బృందం సింగపూర్లో పర్యటించింది. అంటే సింగపూర్ టూర్ సక్సెస్. ఇప్పుడు మొన్న వెళ్ళి మంత్రి లోకేష్ విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడారు. అంటే జయశంకర్తో లోకేష్ భేటీ దీని గురించేనా? ఓకే. అంటే GIC ఇది గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్. ఇప్పుడు GIC ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత. ఓకే. అంటే దానికి కేంద్రం గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం గతంలో జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఇప్పుడు చేదు అనుభవం కాదు, అసలు దడుచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పారిపోయిన పరిస్థితి అన్నమాట. సినిమాల్లో పిల్లోడికి జ్వరం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు జగన్ అంటే ఒక సైతాన్ లాగా మారిన పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎందుకు ఇంత బెంబేలు ఎత్తుతున్నారంటే కారణం అదే. ఇప్పుడు అతను మళ్ళా వస్తాడా, అప్పుడేంటి మా పరిస్థితి? అందుకే ఇవాళ కేంద్రం యొక్క గ్యారంటీ అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొరియా వాళ్ళది అదే, జపాన్ వాళ్ళది అదే. అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొరియా లేకపోతే జపాన్ వాళ్ళందరూ లేఖలు రాశారు ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్కి. అప్పుడేం తిక్కల పని చేశాడు జగన్? ఆ PPAల రద్దు అన్నాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. దానివల్ల మొత్తం పెట్టుబడులు వెనక్కిపోయాయి. భారతదేశమే నింద మోసింది. సింగపూర్ని ఇలాగే చేశాడు, టార్చర్ పెట్టాడు. సింగపూర్ ఒప్పందం రద్దు అన్నాడు, ఆ కన్సార్షియం. నష్టపోయింది ఎవరు? సింగపూరా? ఆంధ్రప్రదేశ్? నష్టపోయింది అమరావతి. ఇప్పుడు ఈ పార్టీకి కోర్ క్యాపిటల్ డెవలప్ అయిపోయాయి. అవును. ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పిదం, చంద్రబాబును ఓడించి జగన్ను సీఎం చేసిన దుష్ఫలితం ఇవాళ ఈ పరిస్థితి అన్నమాట. దాన్ని చక్కదిద్దటం కోసం మొన్నటి సింగపూర్ టూర్. చంద్రబాబు మరి అక్కడికి వెళ్ళి ప్రధానిని కలవటం సింగపూర్, లేకపోతే అక్కడ అధ్యక్షుడితో భేటీ, అక్కడ మంత్రులతో సమావేశాలు, దగ్గర మరి 26 ముఖాముఖి సమావేశాలు జరిపారు ముఖ్యమంత్రి. లోకేష్ మరి మంత్రి మరి 19 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాడు. ఒక 16 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిపారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ మరి 45,000 కోట్ల పెట్టుబడులకి మరి ముందుకు వచ్చింది. యాక్చువల్గా భారతదేశం ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ట్రంప్ అతనేంటి సుంకాల మీద సుంకాలు వేస్తున్నాడు. ఇప్పుడు అతను రష్యాని నేరుగా టార్గెట్ చేయకుండా రష్యా మిత్రదేశమైనటువంటి భారత్ని ఇబ్బంది పెడుతున్నాడు. మీరు రష్యా దగ్గర చమురు కొనద్దు అంటాడు. అది ఎప్పటి అగ్రిమెంట్లు? కొన్ని దశాబ్దాల క్రితం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల తాలూకు ఇప్పుడు మనం ఎలా వాటిని వైలేట్ చేస్తారు? నరేంద్ర మోడీ 25% వేస్తా అంటాడు. మళ్ళా అతను రష్యాతో వ్యాపారం చేస్తాడు ట్రంప్. ఇప్పుడు అక్కడ ట్రంప్ మరి అటు వెస్టర్న్ కంట్రీస్తో ఇవాళ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ ఏషియన్ కంట్రీస్
ఏది ఈ నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇవాళ మరి మనకు ఒక పాలిట వరం. మొన్న మీరు చూశారు, జస్ట్ 3 days బ్యాక్ మోడీ క్యాబినెట్ ఒక 15,000 కోట్ల పెట్టుబడులకి ఆమోదం చెప్పింది. అవును. 14,500 కోట్లు మరి సెమీ కండక్టర్ ప్లాంట్ ఇక్కడ రాయలసీమలో, మరి అక్కడ తిరుపతి, ఆ ఓర్వకల్లు, ఆ కొప్పర్తి దగ్గర. అంటే అటు జపాన్ ఒక 600 కోట్లు, కొరియా ఒక 14,500 కోట్లు, మరి సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుతున్న విధానం. అది 15,000 కోట్లు. మరి అదే గొప్ప ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవాళ భారతదేశానికి సింగపూరు పెద్ద ఎఫ్డిఐ. గత 7 ఏళ్ళు నువ్వు గనక తీసుకున్నట్లయితే ఆన్ యావరేజ్ ప్రతి సంవత్సరం 13% పెరుగుదల, 15% పెరుగుదల. సార్ లాస్ట్ ఇయర్ సింగపూర్ పెట్టుబడులు ఎంత అనుకుంటున్నావు? దగ్గర 15 బిలియన్ సింగపూర్ డాలర్స్. అంటే ప్రతి సంవత్సరం 13 బిలియన్ డాలర్స్, ఒక 50 బిలియన్ సింగపూర్ డాలర్స్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్. వీళ్ళనేది అదే, ఏది చంద్రబాబు కావచ్చు, లోకేష్, మొత్తం సింగపూర్ ప్రభుత్వంతో, ఆ అధ్యక్షుడితో, ప్రధానితో మన చర్చల సారాంశం ఏంటంటే ఇండియాలో పెట్టేటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. ఏపీ ఈజ్ ద గేట్వే. ఏది సింగపూర్కి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఒక గేట్వేగా చేసుకోండి అని చెప్పి వీళ్ళ అభ్యర్థన, దానికి వాళ్ళ యొక్క సానుకూల స్పందన. ఫలితంగా మనం తీసుకున్నట్లయితే ఇటు మరి ఐటీ రంగంలో, లేకపోతే ఇటు ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే ఈ డేటా సెంటర్స్, ఈ సెమీ కండక్టర్, ఈ రంగాల్లో ఇవాళ అపార అవకాశాలు. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మరి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర. మొన్న మనం చూసాం ప్రధాని మోడీ మరి విశాఖపట్నంలోనే 1,50,000 కోట్లతో నీకు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ వస్తున్నాయి. కాకినాడలో అసలు అక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ, నాగార్జున వాళ్ళదేదో ఉంటే అమ్మోనియా ప్లాంట్ ఉండేది, దాన్ని కూడా గ్రీన్ హైడ్రోజన్గా మారుస్తున్నారు. ఇప్పుడు అక్కడ పెట్రోలియం కాంప్లెక్స్, ఇప్పుడు భావనపాడు ఇవాళ మనం చూసాం, ఏది పెట్రోలియం కాంప్లెక్స్, బీపీసీఎల్ వస్తోంది, ఇక్కడ పెట్టుబడులు పెడుతోంది. మొన్న పర్యటనలో కూడా లోకేష్ మరి వాళ్ళందరినీ కలిశారు. ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరిని కావచ్చు, వీళ్ళందరినీ కలిసేంటి, అటు ఉజ్వల స్కీమ్కి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అనుసంధానించమన్నాడు. మరోవైపు ఈ బీపీసీఎల్ ప్లాంట్ పెడుతోంది కదా, 90,000 కోట్ల పెట్టుబడులు అన్నమాట. ఏది ఆ పెట్రోలియం కాంప్లెక్స్, ఆయిల్ రిఫైనరీ కొంచెం స్పీడ్ చేయండి. గతంలోనేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సైతాన్ పోయింది, సింగపూర్ వస్తుందా? ఇప్పుడు దీన్ని ఎలా చూడాలా? ఒకటి, విస్తృత అవకాశాలు. రాబోయే కాలంలో యువత ఉపాధికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక కాబోతుంది. మొదటి సంవత్సరం ఇది తొలి అడిగేగా. వాళ్ళు తీసుకున్నది ఏమిటి, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు. తొలి అడుగులోనే మరి సింగపూర్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ GIC 45,000 కోట్ల పెట్టుబడులకి ముందుకు వస్తే, అందులో మరి ఏపీఏ మా గేట్వే అంటున్నారంటే తొలి అడుగులోనే కదా మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు MOUs చేసుకున్నారు. అటు మైక్రోసాఫ్ట్, ఇటు గూగుల్, మరి దిగ్గజ సంస్థలన్నీ వస్తున్నాయి. అమెరికా పర్యటన లోకేష్ది సక్సెస్ అయింది, ఐటీ సినర్జీ సర్వ్. గూగుల్ మరి ఒప్పందం చేసుకుంది. లేకపోతే మన దావోస్ టూర్, చంద్రబాబు లోకేష్ వెళ్ళారు దావోస్, అక్కడ మరి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్తో ఒప్పందం. ఇవాళ మరి అటు మైక్రోసాఫ్ట్, ఇటు గూగుల్, అటు అగ్రికల్చర్లో, ఇటు ఎడ్యుకేషన్లో, అటు మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఇవాళ ఏపీ గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికి వాళ్ళు ముందుకు రావటం. సైతాన్ పోయింది, సింగపూర్ కంట్రీస్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.